నంద్యాలకు చెందిన రౌడీలు ఆళ్లగడ్డకు వచ్చి దాడులకు పాల్పడ్డారని టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ ఆరోపించారు. వైసీపీ నాయకులు రౌడీలు గుండాలతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు ఆళ్లగడ్డలో ఓటు హక్కే లేని వ్యక్తిని ఏజెంట్గా తీసుకువచ్చి కొత్తపల్లిలో లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసలు గంగుల కిషోర్ రెడ్డి వెంట పోలింగ్ రోజు నంద్యాల రౌడీ షీటర్లు ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. రౌడీలుగా గూండాలుగా తిరిగే చిల్లర బ్యాచ్ అంతా ఆళ్ళగడ్డకు వచ్చి రౌడీజం చేస్తామంటే ఇక్కడ చూస్తూ కూర్చున్న వాళ్ళు ఎవడు లేడు. అసలు నంద్యాల బ్యాచ్ వచ్చి ఆళ్ళగడ్డలో రౌడీజం చేస్తుంది. నంద్యాలలో రౌడీ షీటర్లు, నంద్యాలలో కాంట్రాక్ట్ మర్డర్లు రేపు పొద్దున మా మీద చేసినారు. రేపు పొద్దున ఇదే వైసీపీ నాయకులు ఎవరైనా వైశాస్ని బెదిరించాలంటే వీళ్ళని వాడుకోరా? ఎవరైనా ల్యాండ్ కబ్జా చేయాలనుకుంటే వీళ్ళని వాడుకోరా? రౌడీలను గుండాలను తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారా? గాడిదలు కాస్తున్నారా? ఈరోజు మాకు నీతులు చెప్తున్నాడు ఇక్కడ ఉన్న గంగుల ప్రభాకర్ రెడ్డి గారు. ఖండిస్తున్నాడంట. దేనికి ఖండిస్తున్నారు? దగ్గరుండి మీ వైసీపీలో ఉన్న మీ పార్టీలో ఉన్న వ్యక్తి అదే నంద్యాల బ్యాచ్ని తీసుకుపోయి కొత్తపల్లిలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. ఇంతవరకు ఆళ్ళగడ్డలో అటువంటి సంస్కృతి రాలేదు. మీరు చేసే అరాచకాల వల్ల ఈరోజు కాంట్రాక్ట్ మర్డర్లను తీసుకొచ్చి ఇక్కడ రౌడీజం చేస్తున్నారు. నేను ఎటువంటి ప్రెషర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద పెట్టట్లేదు, నేను పెట్టను. అసలు కంప్లైంటే వద్దని చెప్పిన నేను డిఎస్పీ గారికి. మొన్న రాత్రి మా ఇంటికాడికి వస్తే అసలు మేము కంప్లైంట్ ఇవ్వదలుచుకోలేము, మాకు వద్దు కంప్లైంట్, మేము ఇవ్వదలుచుకోలేము, మాకు నమ్మకం లేదు పోలీస్ డిపార్ట్మెంట్ పైన. కానీ వ్యవస్థ నంద్యాలలో రౌడీల విజయవాడలో ఓ వైద్యురాలు చేసిన సహాయం ఓ కుటుంబంలో వెలుగులు నింపింది. 6 ఏళ్ల బాలుడి ప్రాణాలు కాపాడి అందరితో ప్రశంసలు అందుకుంది డాక్టర్ రవళి. విజయవాడ అయ్యప్ప నగర్కు చెందిన సాయి ఈ నెల 5వ తేదీ సాయంత్రం ప్రమాదవశాత్తు కరెంటు షాక్కు గురయ్యాడు. గమనించిన తల్లిదండ్రులు ఏడుస్తూ పిల్లాడిని భుజంపై ఎత్తుకుని ఆసుపత్రికి బయలుదేరారు.